కోర్టు కేసు క్లియర్ చేసింది. బీజేపీ అని కాదు, ఇక్కడ ఉషా మెహ్రా కమిటీ వరకు అప్పుడు మేమే తీసుకెళ్ళాము. ఓకే, సుప్రీంకోర్టు మీరు స్టేట్లు చేసుకోవచ్చు అని చెప్పింది. నేను చెప్పే పాయింట్ మీద ఎవరు నీడీ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. అట్లాగే ఒకసారి డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకుని పోతే ఏ గొడవ ఉండదు. సో ఈ రోజున ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలామంది మాకు న్యాయం జరగలేదు, లేకుంటే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు జనాభా ప్రాతిపదికన మేము పంచుకుంటామని పంచుకోవడం మంచిదే నా అభిప్రాయం. నేను డెఫినెట్గా దాన్ని పంచుకోవడంతో పాటుగా కూడా అత్యంత వెనకబడ్డ వాళ్ళు రెల్లి ఇట్లాంటి కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎట్లో న్యాయం చేయాలి. దాంట్లో వర్గీకరణ జరిగిన తర్వాత డామినెంట్ కాస్ట్ అంత మొత్తం నేను తీసుకుంటా అంటే కుదరదు. అట్లా కాకుండా రెల్లి ఇంకా కింద కులాలు డక్కలి ఇట్లా అందరికి కూడా అవి ఎట్లా పంచుతామనేసి ఉండాలి. సో డిస్కషన్ అది చేయాలి. అది కాకుండా అది కానీయము ఇది కానీయం అనే మాట కాదు ఇది. సో కలిసి ఉన్నాడు కలిసి ఉంటాం, కలిసి విడిపోయినాడు ఎవరి భాగం వాళ్ళు పంచుకోవాల్సిందే. ఇది బాగా పరిష్కారం సమస్య. పైగా జనాభా ఇంకో చిన్న దీంట్లో ఒకటి 15-16% రిజర్వేషన్ ఉంటుంది. దానికి మాదిగలు అనే జాతే లేదనుకో, ఒక 6-7% జనాభా ఎస్సీలు తగ్గుతుంది కదా, అంటే ఆ మేరకు రిజర్వేషన్లు తగ్గుతాయి కదా, అంటే మళ్ళీ ఉండడం వల్లనే అంత 16-17 ఉంది కదా. సో ఈ మాదిగలకి మిగతా వాళ్ళకి వాళ్ళ జనాభా ప్రాతిపదికనకి ఇవ్వడం అనేది కరెక్ట్ కదా. ఇది ఆలోచించాలి. ఇది ఎమోషన్ ఏందనో ఏదో మేము కోల్పోతున్నామని ఉండకూడదు ఆఖరికి. కనుక ఐ హోప్ దట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్క అంటే మాల కమ్యూనిజం వారు మొత్తం ప్రతి ఒక్కరు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. నేను చెప్పే పాయింట్ అది వ్యతిరేకించద్దండి వ్యతిరేకించద్దండి. ఎందుకంటే మీరు విశాలమైన ఐక్యత కోరుకుంటే వేరే వాళ్ళకి అందరినీ మీరు సమానంగా తీసుకొస్తారు. సమానం కోసం కదా ఫైట్. ఇది సొంత అస్తిత్వం కోసం, వీలైతే నిర్ణయాధికారం కోసం కదా ఫైట్. ఇది నిర్ణయాధికారం కోసం ఫైట్ భవిష్యత్తు జరగాలి, అధికారం కోసం ఫైట్ జరగాలి. జరిగే క్రమంలో మీరు కలుపుకోవాలి. నిజంగానే మీరు పెద్దవాళ్ళు అనుకుంటే మీరు పెద్ద మనసుతో ఉండాలి. వాళ్ళు కలుపుకొని పోలేక వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పోరాటం వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ లాజిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వీళ్ళని చేసుకున్నారు, వీళ్ళు వాళ్ళని చేసుకున్నారు. ఒకటే ఇంట్లో రెండు ఉన్నాయి. మళ్ళీ అది వేరే. ఇప్పుడు హైదరాబాదులో అంటే ఈ వర్గీకరణ వచ్చే లోపలేమో డివైడ్ కావాలా, కలిసి అయితే ఒకే ఇంట్లో అయితే ఉండొచ్చు. నేను చెప్పే మాట కూడా ఏంటంటే మీకు కొన్ని మనము న్యాచురల్ అనుకునే విషయాలు అవి న్యాచురల్ కాదు. కలిసి ఉండడం అనేది న్యాచురల్. అంతేగాని ఎవరిది అన్నీ నాకే లేకపోతే అన్నీ మీకే లేకపోతే వాళ్ళు వద్దులే వాళ్ళు అట్లే ఉంటాడు అనేది ధర్మం కాదు, న్యాచురల్ కాదు. సో న్యాచురల్ న్యాయం ఏంటంటే ఎవరిది వాళ్ళు తీసుకోవడం. దీన్ని ఇప్పుడు కాకుండా రేపైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే జరిగిపోయే నష్టం ఏంటంటే నువ్వు అటు పోతావు వీళ్ళు ఇటు పోతారు. మీరు చెప్పే మాటలు కేవలం పేపర్ మీద ఉంటాయి అంతే. ఐక్యత పోరాటం అనేవి ఆఖరి పేపర్ మీద ఉంటాయి. డౌట్ వచ్చింది ఇంట్లో అన్నదమ్ముల్లాగే నా భాగం నాకు పెట్టమంటాడు తమ్ముడు. వీలైతే కొంత ఎక్కువ వేసి వానికి తమ్ముడికి పెట్టడం అన్న బాధ్యత అంతే. మీరు అన్న అనుకుంటే మీరు పెట్టండి, మేము మమ్మల్ని అన్న అనుకుంటే మేము పెడతాం అంతే. అందుకని దీని పట్ల అంటే చర్చ ఏం లేదు, దాంట్లో అనవసరం చర్చ. ఇది ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ గలాట అట్లొచ్చినా కానీ ఎన్ని ఉన్నాయి. ఎంతమంది పోనీ రిజర్వేషన్లో ఎంతమంది అందరూ ఎస్సీలంత ఉద్యోగాలు వచ్చేసినాయా? సో ఒక న్యాయమైన డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ న్యాయం అయితే ఆ డిమాండ్ అమలు చేయాల్సిందే. అది న్యాయం అనేది సహజ ధర్మం అంతే. ఓకే, ఫైనల్గా శైలజానాథ్ గారు అడుగు ఎప్పుడు వేయబోతున్నారు, అంటే ఎటువైపు అనేది ఒక్కసారి ఇన్ని ఆలోచించి ఇంతమంది ఆలోచన విధానాలని మీరు చెప్పారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అన్ని రకాలుగా చెప్పారు, అందరివి చెప్పారు, బాగుంది. కానీ మీ ఆలోచన విధానం ఎటువైపు? నా ఆలోచన విధానం ఏందో మీరు అసెస్ చేయాలా, నన్ను అసెస్ చేసుకోమంటావు ఏంటి నువ్వు ఆఖరికి? నా ఆలోచన ఏం ఆలోచించడం లేదు, నేను ఇంకా అన్ని వింటున్నాను అని చెప్పేసి అంటున్నాను. నువ్వు వినడం కూడా ఆలోచనే. ఎవరో పివి నరసింహరావు చెప్పినట్లు నిశ్శబ్దంగా ఏం పని చేయకపోవడం కూడా చేయడమే అని చెప్పాడు ఆయన. అంటే ఏ పని చేయకపోవడం కూడా
పని చేయడమే అని చెప్పాడు. కనుక వినడం కూడా పనే. ఓకే, విని వచ్చేటప్పుడు అంటే ఏ డేట్ అనేది మీరు మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తారంట. అట్లా ఏం జరుగుతుందని మీకు చెప్తా అని చెప్పాను. ఓకే, పదాలు మీరు అటు తిప్పాకండి. ఏదంటే ఏం జరుగుతుంది అనే అంశాన్ని స్పష్టంగా నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి చెప్తా, ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్తాను ఖచ్చితంగా. ఎస్సా నోనా నీ ఆలోచన తప్ప రైటా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నమస్తే.